పరోపకారం చేసే వారందరినీ పరమాత్మ స్వరూపంగా భావించాలని తిమ్మాయిపల్లి గీతా ఆశ్రమం శాంతానందగిరి స్వామీజీ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర దేవాలయ ధ్యాన మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు ప్రవచనాలు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జన్మలో మాధవ సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనుషులందరినీ ప్రేమించి గౌరవించాలని సూచించారు. హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మనోధైర్యం పెరుగుతుందని, ఆధ్యాత్మిక భావం పెంపొందుతుందని తెలిపారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఎప్పుడు అధర్మము పెచ్చు వెరిగిపోతే అప్పుడు ధర్మాన్ని సంరక్షించటానికి యుగ యుగాన అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టులా ప్రతి ఈ సృష్టి యొక్క రహస్యం ఏందంటే పెరగడము, ఇరగడము, పెరగడం. ఎప్పుడు ధర్మం అభివృద్ధి అవుతుందో ధర్మాన్ని క్షీణించటానికి మళ్ళీ అధర్మపరులు భూమి మీద అభివృద్ధి అవుతూ ఉంటారు. మానవ రూపంలోనే రాక్షసులు ఉన్నారు, మానవ రూపంలోనే మానవులు ఉన్నారు, మానవ రూపంలోనే దేవతలు ఉన్నారు, మానవ రూపంలోనే సర్వం ఉన్నది. కాబట్టి అందుకు పుణ్యాత్ములు, ధన్యాత్ములు మానవులు. ఈ మానవ జన్మ రావడమే చాలా కష్టము. కాబట్టి మానవ జన్మ వచ్చినప్పుడు మాధవ స్వరూపుడై బుద్ధి పెద్దది తెచ్చుకొని, జ్ఞానం పెద్దది తెచ్చుకొని, ఈ ప్రపంచమంతా అద్వైక కుటుంబం. ఈ మానవులందరూ నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా యొక్క తల్లిదండ్రులు, వీళ్ళంతా నా బంధువులే, వీళ్ళందరూ నావారే అనే గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు ఈ ప్రపంచమును ప్రేమిస్తారు, ఈ ప్రపంచమును గౌరవిస్తారు, అందరి లోపల ఉన్న పరమాత్మను చూస్తారు, అందరితో కలిసి ఉంటారు. వీళ్ళు పరమాత్మ స్వరూపులు. అంజనేయుని లాంటి వాళ్ళు, తుకారాం లాంటి వాళ్ళు, సక్కుబాయి లాంటి వాళ్ళు, భద్రాచల రామదాసు లాంటి వాళ్ళు, మహాత్ములందరూ కూడా మనిషి రూపంలోనే ఉండి భగవంతుణ్ణి సామాన్యులకు తెలియజేస్తారు.